హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో టీవీఎస్ హురేకెన్ సిరీస్ హెల్మెట్ ను రివ్యూ చేయబోతున్నాము. టీవీఎస్ కంపెనీ ఎస్ఎంకే కంపెనీతో కొలాబరేట్ అయ్యి హెల్మెట్ ను లాంచ్ చేయడం జరిగింది. టీవీఎస్ లో సపరేట్ గా ఆర్టీఆర్ సిరీస్ బైక్స్ ఉన్నాయి కదా, 164V 204V ఆర్టీఆర్ 310 అని చెప్పి ఆ బైక్స్ కి హెల్మెట్ అనేది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. మీరు ఎవరైనా ఆర్టీఆర్ సిరీస్ ను బైక్స్ యూజ్ చేస్తుంటే హెల్మెట్ ని హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హెల్మెట్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది, ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని సైజెస్ ఉన్నాయి అన్ని మీకు క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హెల్మెట్ ప్రైస్ వచ్చేసి బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో 4800 రూపీస్ దాకా ఉంది. బట్ ఈ హెల్మెట్ కొన్నప్పుడు కాస్ట్ వచ్చేసి 4500. కొన్నిసార్లు ఏంటంటే బాగా డిస్కౌంట్ వచ్చి 3500 కూడా హెల్మెట్ అనేది వస్తుంది. ఇన్ కేసు ఎప్పుడన్నా మీకు 3500 కి హెల్మెట్ అనేది కనిపిస్తే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్ బ్రాకెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్మెట్ అవుతుంది. సో కంప్లీట్ గా డిస్కస్ చేద్దాము. ఇంకా లైక్ చేయకుండా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈ హెల్మెట్ బాక్స్ అనేది అవైలబుల్గా లేదు, అందుకే మీకు డైరెక్ట్గా హెల్మెట్ గురించి చెప్తున్నాను. బాక్స్లో పెద్దగా చెప్పుకోవడానికి కంటెంట్ ఏమి ఉండదు. లైక్ కీచెన్స్ అని, స్టిక్కర్స్ అని, స్పాయిలర్స్ అని చెప్పి ఏమీ రావు. ఓన్లీ బాక్స్, హెల్మెట్, ఒక కవర్ అనేది ఉంటుంది అంతే. ప్రజెంట్ ఏంటంటే ఈ హెల్మెట్ బాక్స్ అనేది అవైలబుల్గా లేదు, అందుకే చూపించట్లేదు. అలానే హెల్మెట్ అనేది కొలాబరేషన్లో వచ్చిందని చెప్పా కదా. ఎస్ఎంకే టైఫాన్ సిరీస్లో హెల్మెట్ ఉంటుంది, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదే హెల్మెట్ను రీబ్రాండింగ్ చేసి హురేకెన్ సిరీస్ మీద లాంచ్ చేశారు. ఈ హెల్మెట్ నేమ్ వచ్చేసి టీవీఎస్ హురేకెన్ సిరీస్ అనమాట. సో ఈ విధంగా రీబ్రాండ్ చేయడం జరిగింది. బోత్ ఈ టూ హెల్మెట్స్ డిజైన్ వైజ్, క్వాలిటీ వైజ్, ఫీచర్స్ వైజ్, కంఫర్ట్ వైజ్ అన్ని సేమ్ ఉంటాయి. బట్ ఒకటి మాత్రం చేంజ్ ఉంటుంది, అదేంటో లాస్ట్లో మీకు చెప్తాను, స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకా ఈ హెల్మెట్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 4 కలర్స్లో హెల్మెట్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న కలర్ వచ్చేసి ఎల్లో. రియాలిటీలో చూడటానికి పర్లేదు, బాగానే ఉంది. ఇంకా రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ కూడా రియాలిటీలో చూడటానికి బాగుంటాయి. 4 కలర్స్ ఉన్నాయి కాబట్టి మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సైజెస్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 4 సైజెస్ ఉన్నాయి. ఎల్లో, ఎమ్, ఎక్స్ఎల్, XXL అని చెప్పి. ప్రజెంట్ మీకు వీడియోలో కనిపిస్తున్న హెల్మెట్ సైజ్ వచ్చేసి XXL. సో ఇక్కడ నేను మీకు ఒక చార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఈ చార్ట్లో ఏంటంటే హెల్మెట్ సైజెస్ ఉంటాయి. ఒక టేప్ తీసుకొని మీ హెడ్ సైజుని మెజర్ చేసుకొని వచ్చిన నెంబర్ని చార్ట్లో చెక్ చేసుకుంటే మీ హెడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే హెల్మెట్ని మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే టేప్తో మీ హెడ్ సైజుని మెజర్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకుంటే మీ హెడ్ సైజు ఎల్, ఎమ్, XL, XXL అని చెప్పి క్లారిటీ అనేది వచ్చి రాంగ్ సైజు మీరు బుక్ చేసుకోకుండా ఉంటారు. హెల్మెట్ అనేది మనం హెడ్కి పెట్టుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, లూజ్ అనేది ఉండకూడదు అనమాట. సో అది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం హెల్మెట్ కొన్న ఫీచర్స్ గురించి మాట్లాడేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టీవీఎస్ రేసింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఇక్కడ సమ్ కార్బన్ టైప్ ఆఫ్ టెక్స్చర్ కూడా చూడొచ్చు. పైన టాప్ ఎయిర్ వెంట్ ఇచ్చారు, రైడింగ్ లో ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు విత్ యువర్ కంఫర్ట్. అలానే కింద కూడా స్మాల్ ఎయిర్ వెంట్ ఉంది, దీన్ని కూడా ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్పరెంట్, స్క్రాచ్ రెసిస్టెంట్ వైజర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి ఇక్కడ పిన్ లాక్ 30 సిస్టమ్ ఇచ్చారు, అంటే యాంటీ ఫాగ్ ఫిల్మ్ అనమాట. మనం జనరల్లీ కొన్నిసార్లు బాగా డే టైంలో రైడ్ చేసేటప్పుడు మంచు అనేది పడుతుంది కదా, అలా మంచు పడినప్పుడు మీ విజిబిలిటీ అనేది బ్లాక్ అవ్వకుండా ఈ యాంటీ ఫాగ్ ఫిల్మ్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ పిన్ లాక్ 30 ఇచ్చారు. మీరు కావాలనుకుంటే బయట మార్కెట్లో ఇంకొంచెం బెటర్గా విజిబిలిటీ వైజ్ వర్క్ అయ్యే యాంటీ ఫాగ్ ఫిల్మ్స్ ఉంటాయి, వాటిని కొనుక్కొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఫీచర్ యాంటీ ఫాగ్ ఫిల్మ్ అనేది. నెక్స్ట్ ఇంకా సన్ వైజర్ ఇచ్చారు. డే టైంలో సన్ వైజర్ అనేది బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఆపరేట్ చేసుకోవడానికి సపరేట్గా బటన్ కూడా ఇచ్చారు కింద. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఎంకే బ్రాండింగ్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నోస్ డిఫ్లెక్టర్ ఇచ్చారు, దీని మీద కూడా ఎస్ఎంకే అని చెప్పి మెన్షన్ చేశారు. కింద ఇక్కడ మౌత్ ఎయిర్ వెంట్ ఇచ్చారు, దీన్ని మీరు కావాలనుకుంటే ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఎంసీల్తో బ్లాక్ చేసి ఉంది. ఈ హెల్మెట్ను ప్రజెంట్ మోటో వ్లాగింగ్ కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాగ ఎంసీల్తో మౌంట్ చేయడానికి బ్లాక్ చేశారనమాట. సో ఈ విధంగా మీరు మోటో వ్లాగింగ్ యూజ్ చేయాలనుకుంటే ఇలా ఎంసీల్ యూజ్ చేయకుండా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో యాక్షన్ ప్రోకి సంబంధించిన స్టిక్కర్డ్ మౌంట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. దీన్ని మీరు కొనుక్కొని హెల్మెట్కి ఇన్స్టాల్ చేసుకుంటే మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు లుకింగ్ వైజ్ బాగుంటుంది అనమాట. ఇలా ఎంసీలు ఉండటం కంటే ఇలాంటి మౌంట్స్ అనేవి చూడటానికి చాలా బాగుంటాయి. సో వీటిని మీరు యూజ్ చేయండి, ఇలా ఎంసీలు యూజ్ చేయొద్దు. నెక్స్ట్ అలానే సైడ్స్ ఆర్టీఆర్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. గ్రాఫిక్స్ కూడా చూడవచ్చు, బాగుంది. రియాలిటీలో మీరు హెల్మెట్ను టచ్ చేసినప్పుడు మంచి ప్రీమియం ఫీల్ వస్తుంది అనమాట. సో ఓవరాల్గా క్వాలిటీ వైజ్ ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు, చాలా బాగుంది హెల్మెట్ క్వాలిటీ అనేది. హెల్మెట్ మీరు కొనుక్కొని అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫీల్ అయ్యేది అదే క్వాలిటీ అనమాట, చాలా బాగుంది. అలానే ఇక్కడ సన్ వైజర్కి సంబంధించిన బటన్ అనేది ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ రేసింగ్ సీన్స్ 1982 అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలానే స్పాయిలర్ కింద 2 అవుట్లెట్స్ ఎగ్జాస్ట్ అనేది చూడొచ్చు. ఫ్రంట్ ఎయిర్ వెంట్ నుంచి లోపలికి వచ్చిన ఎయిర్ అనేది బ్యాక్ సైడ్ ఎగ్జాస్ట్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ స్పోర్టియర్ స్పాయిలర్ కూడా ఉంది. సో మనం బాగా ఫాస్ట్గా హెల్మెట్ని పెట్టుకొని రైడ్ చేసేటప్పుడు
ఏరోడైనమిక్ వైజ్ యూజ్ అవుతుంది, అలానే లుక్ కూడా చూడటానికి బాగుంటుంది స్పాయిలర్ ఉంటే. ఇంకా మనం బ్యాక్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ టీవీఎస్ రేసింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ హెల్మెట్ కి టోటల్ గా 4 సర్టిఫికేషన్స్ అనే ఉన్నాయి. ఫస్ట్ సర్టిఫికేషన్ మన ఇండియన్ ఐఎస్ఏ మార్క్, అలానే డిఓటి, ఈసీఈ, FMVSS అని చెప్పి టోటల్ గా 4 సర్టిఫికేషన్స్ ఈ హెల్మెట్ కి ఉన్నాయి. సో సర్టిఫికేషన్స్ వైజ్ 4 ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకా వెయిట్ గురించి మాట్లాడుకుంటే 1650 గ్రామ్స్ అనేది ఉంది హెల్మెట్ టోటల్ వెయిట్ వచ్చేసి. సో నేను ఈ హెల్మెట్ని పెట్టుకుని ఆల్మోస్ట్ ఆల్ 100+ కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేయడం జరిగింది. సో ఇంత జర్నీలో నాకు హెడ్ఏక్ రావడం కానీ, చెవులు పెయిన్ రావడం కానీ పెద్దగా ఏం రాలేదనమాట. నాకు బాగానే అనిపించింది. బట్ మా ఫ్రెండ్ ఏమన్నాడంటే నాకు వెయిట్ అనిపించింది అని చెప్పాడు. సో టోటల్లీ డిపెండ్స్ అనమాట. సో హెల్మెట్ కొనుక్కున్న తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. జనరల్గా మనం చెప్పాలంటే 1650 గ్రామ్స్ అంటే ఎక్కువే, బట్ రియాలిటీలో నేను ఇచ్చేసేటప్పుడు నాకు బాగానే అనిపించింది. నెక్స్ట్ ఈ హెల్మెట్లో మైక్ని కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన వైర్ అనమాట. ఇంకా ఈ హెల్మెట్లో లాక్ సిస్టమ్ వైజ్ వచ్చేసి స్ట్రాప్ ఇచ్చారు. జనరల్గా ఈ స్ట్రాప్ లాకింగ్ సిస్టమ్ అనేది తక్కువ బడ్జెట్లో 1000 రూపీస్ హెల్మెట్లు యూజ్ చేస్తారనమాట. ఈ హెల్మెట్ పైన 4500 రూపీస్ని ఇన్వెస్ట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా మనం డబుల్ డేరింగ్ లాక్ సిస్టమ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ టీవీఎస్ కంపెనీ కొలాబరేషన్లో తీసుకొస్తుంది కాబట్టి కాస్ట్ అనేది తగ్గించడానికి లాక్ సిస్టమ్ దగ్గర కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయారు. ఇది ఒకటి నాకు నచ్చలేదు. అదే సేమ్ SMK టైఫాన్లో చూసుకుంటే డబుల్ డేరింగ్ లాక్ సిస్టమ్ ఉంటుంది. సో ఇదే మెయిన్ చేంజ్ అనమాట. స్టార్టింగ్లో నేను చెప్పా కదా ఈ హెల్మెట్ అంతా బాగుంది, ఒకటి మాత్రం తక్కువైందని చెప్పి. ఆ తక్కువైంది ఇదే లాక్ సిస్టమ్. ఈ స్ట్రాప్ ఏంటంటే డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ, బట్ ఎవరైతే ట్రాక్ డేస్కి వెళ్దాం అనుకుంటారు కదా వాళ్ళు కానీ ఎక్కువగా టూరింగ్ చేసే వాళ్ళకి సెట్ అవ్వదు. వాళ్ళకి డబుల్ డేరింగ్ లాక్ సిస్టమ్ ఉంటేనే సేఫ్టీ అనేది ఇంకొంచెం బాగుంటుంది. బట్ వెన్ వీ కంపేర్ టు స్ట్రాప్ లాక్ సిస్టమ్, డబుల్ డేరింగ్ అనేది మోర్ అడ్వాన్స్డ్, మోర్ సేఫ్టీ అనమాట. ఓవరాల్గా ఇంత మంచి హెల్మెట్లో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే ఈ లాక్ సిస్టమే. నెక్స్ట్ ఇంకా ఈ హెల్మెట్ ఇన్నర్ సైడ్ ప్యాడ్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా వాషబుల్ ఇచ్చారు. సో మీరు ఎప్పుడైనా వాష్ చేసుకోవాలనుకుంటే ఈ ప్యాడ్స్ అనేవి బయట తీసి వాష్ చేసుకోవచ్చు. అలానే హెల్మెట్ లోపల స్పీకర్ పాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. బ్లూటూత్ ఇంటర్కామ్స్ లాంటివి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ హెల్మెట్లో. నెక్స్ట్ ఇంకా ఓవరాల్గా హెడ్కి పెట్టుకున్నప్పుడు మాత్రం కంఫర్ట్ అనేది చాలా బాగుంది, స్మూత్గా ఉన్నాయన్నమాట ప్యాడ్స్ అనేవి. ప్యాడ్స్ కుషనింగ్ కూడా బాగుంది. పర్ఫెక్ట్గా మీ హెడ్ సైజ్కి ఫిట్ అయ్యే సైజ్ తీసుకుంటే కంఫర్ట్ అనేది మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ అలానే ఇంకా ఈ హెల్మెట్కి చిన్ కట్టన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం రైడ్ చేసేటప్పుడు విండ్ను బ్లాక్ చేయడానికి చిన్ కట్టన్ అనేది యూజ్ అవుతుంది. సో మెయిన్గా ఎవరైతే మోటో వ్లాగింగ్ చేస్తారో వాళ్ళకి చిన్ కట్టన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఒక ప్లస్ పాయింటే. సో ఇది ఓవరాల్గా ఈ హెల్మెట్ గురించి కంప్లీట్గా మీకు అన్ని పాయింట్స్ చెప్పాను అనుకుంటున్నాను. సో ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పిన పాయింట్ ఏంటంటే SMK టైఫాన్ హెల్మెట్ తీసుకుంటే బెటరా, టీవీఎస్ హురేకెన్ సిరీస్ హెల్మెట్ తీసుకుంటే బెటరా అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటే బెస్ట్ వచ్చేసి SMK టైఫాన్ అని చెప్తాను. ఎందుకంటే ఇవి రెండు సేమ్ హెల్మెట్స్ అయినా సరే SMK టైఫాన్లో డబుల్ డేరింగ్ లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. వెన్ కంపేర్ టు స్ట్రాప్ లాక్ సిస్టమ్, డబుల్ డేరింగ్ లాక్ సిస్టమ్ అనేది మోర్ అడ్వాన్స్డ్ అండ్ మోర్ సేఫ్టీ అనమాట. సో లాక్ సిస్టమ్ వైజ్ SMK టైఫాన్ హెల్మెట్ అనేది బెస్ట్ అడ్వాంటేజ్ ఇది అవుతుంది. సో సేమ్ ప్రైస్ బ్రాకెట్లోనే డబుల్ డేరింగ్ లాక్ సిస్టమ్తో ఈ హెల్మెట్ వస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు 4500కి ఈ SMK టైఫాన్ హెల్మెట్ను బుక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఈ హెల్మెట్ ప్రైస్ కూడా బాగా తగ్గుతుంది. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. సో ఇప్పుడు మనం ఈ హెల్మెట్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ హెల్మెట్ ఏంటంటే మీరు మోటో వ్లాగింగ్కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా మోటో వ్లాగింగ్ కోసం హెల్మెట్ని తీసుకుందాం అనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మోటో వ్లాగింగ్ వైజ్. అలానే బ్లూటూత్ ఇంటర్కామ్స్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ హెల్మెట్లో. ఇంకా హెల్మెట్ హెడ్కి పెట్టుకున్నప్పుడు కంఫర్ట్ అనేది చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. ఓవరాల్గా ఈ హెల్మెట్ రియాలిటీలో మీకు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. మీరు ఈ హెల్మెట్ను టచ్ చేసిన ప్రతిసారి ఫీల్ అయ్యేది అదే. క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మెయిన్గా గ్లాసీ ఫినిషింగ్లో అట్రాక్టివ్గా ఉంది హెల్మెట్ అనేది. సో ఇది స్పోర్టియర్ హెల్మెట్ కాబట్టి చాలా బాగుంటుంది అనమాట ఈ స్పోర్ట్స్ వెహికల్స్కి. ఓవరాల్గా బిలో 5000 రూపీస్లో హెల్మెట్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ ట్రాక్ డేస్కి వెళ్ళే వాళ్ళు, ఎవరైతే ఎక్కువగా లాంగ్ టూరింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ హెల్మెట్ని కన్సిడర్ చేయొద్దు. SMK టైఫాన్ తీసుకోండి. సో మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఈ హెల్మెట్ను పెట్టుకొని నేను చాలా దూరం కూడా ట్రావెల్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది హెల్మెట్తో నాకు. సో RTR సిరీస్ను బైక్స్ యూజ్ చేసే వాళ్ళు ఈ హెల్మెట్ను హ్యాపీగా తీసుకోవచ్చు. అలానే రెగ్యులర్గా డైలీ కమ్యూటింగ్లో యూజ్ చేసుకోవడానికి మంచి స్పోర్టియర్ హెల్మెట్ను తీసుకుందాం అనుకుంటే వాళ్ళు కూడా ఈ హెల్మెట్ను కన్సిడర్ చేయొచ్చు. క్వాలిటీ, కంఫర్ట్, ఫీచర్స్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు. మంచి మంచి ఫీచర్స్ ఇచ్చారు, క్వాలిటీ, కంఫర్ట్ కూడా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.